రాహుల్ గాంధీకి చురకలతో కూడినటువంటి ఆన్సర్ ఇస్తూ వచ్చారు నరేంద్ర మోడీ. లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పునిచ్చారని గుర్తు చేశారు. వరుసగా మూడోసారి మేము అధికారంలోకి రావడంతో కొందరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అంటూ కాంగ్రెస్కి చురకలండిచ్చారు. ఏదైతే తాజాగా నిన్న రాహుల్ గాంధీతో పాటుగా మాట్లాడినటువంటి సమాధానం చెప్పేటటువంటి సందర్భంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు మళ్ళీ ఘోర ఓటమి తప్పలేదు, వాళ్ళ బాధను అర్థం చేసుకోగలనంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు మరోసారి తీర్పిచ్చారు. వరుసగా 3 సార్లు ఆ పార్టీ 100 మార్కు దాటలేదు. ఇన్నిసార్లు ఓడిన వాళ్ళల్లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావట్లేదు. 99 సీట్లు వచ్చాయని కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్కి 100కి 99 సీట్లు రాలేదు, 543కి 99 వచ్చినాయి. వాళ్ళ స్ట్రైక్ రేట్ 26% మాత్రమే. ప్రజా తీర్పును వాళ్ళు ఇంకా ఇప్పటికైనా గౌరవించాలి అన్నది గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్రపతి మార్గదర్శనం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం మీద పలువురు సభ్యులు అభిప్రాయాలు చెప్పారు. సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే అన్నటువంటి విషయం మర్చిపోతే ఎలా అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. దేశంలో కొన్ని దశాబ్దాల పాటు బుజ్జిగింపు రాజకీయాలు కొనసాగినాయి. దాంతో దేశం తీవ్రంగా నష్టపోయింది. 2014లో దేశం నిరాశ నిస్పృహతో కూరుకుపోయింది. ప్రజలంతా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. ఆ సమయంలో ప్రతి సామాన్యుని నోట ఒకటే మాట వినిపించింది, ఈ దేశంలో మార్పు కావాలి అని. అప్పుడు ఏ పేపర్ చూసినా కుంభకోణాల వార్తలే కనిపించాయి. గత ప్రభుత్వాల పాలన ₹50 అవినీతి జరిగేది. గతంలో గ్యాస్ కనెక్షన్ల కోసం ఎంపీల చుట్టూ తిరగాల్సిన పని ఉండేది. రేషన్ బియ్యం దొరకడం కష్టంగా ఉండేది. వీటన్నిటితో ప్రజలు విసుగెత్తిపోయారు. మమ్మల్ని ఎన్నుకున్న తర్వాతే మార్పు మొదలైంది, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది అని గుర్తు చేశారు.